ఒకరోజు మేనా గోల్డీ పక్షితో పాటు షికారుకు వెళ్తుంది. ఇద్దరు వెళ్తూ వెళ్తూ ఒక జలపాతం దగ్గరికి చేరుకున్నారు. వాళ్ళు ఏం చూసారంటే అక్కడ ఒక కాకి నది పక్కనే ఉన్న బురదలో చిక్కుకుంటుంది. మరియు దాని మీద కొన్ని కట్టెలు కూడా పడి ఉన్నాయి. అందువల్ల ఆ కాకి అక్కడి నుంచి తప్పించుకుని రాగలేకపోయింది. అరే కాకి అన్నయ్య, నువ్విక్కడ ఎలా చిక్కుకున్నావు? నేను కొద్దిసేపు ముందు ఇటు నుంచి వెళుతూ ఉన్నాను. పెద్ద గాలి శబ్దం వచ్చింది. ఇంకా నేను దడేలమని వచ్చి ఈ ఉచ్చులో పడిపోయాను. ఇప్పుడు ప్రయత్నిస్తున్నాను బయటికి రావడానికి, కానీ ఈ కొమ్మ నా మీద నుంచి లేవడం లేదు. మీరేం ఆలోచించకండి, మేమిద్దరూ మిమ్మల్ని కాపాడతాము, సరేనా? తర్వాత ఈ బురదలో నుంచి మీరు బయటికి రావచ్చు. మైనా, కనిపించట్లేదా కొమ్మలన్నీ వల లోపలే ఉన్నాయని? ఇతన్ని విడిపించాలనే ప్రయత్నంలో మన శరీరాలు కూడా పాడవుతాయి. ఇంత గొప్ప పని నేనేమి చేయను. నువ్వు కావాలంటే ఇక్కడే ఉండొచ్చు. అలా అంటూ గోల్డీ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ మైనా కాకిని కాపాడడం స్టార్ట్ చేసింది. అది ఒక్కొక్క కట్టెని తన నోట్లో తీసి ఎత్తుకుని వెళ్లి దాన్ని ఇంకోవైపు పడేసి వస్తుంది. ఇలా చేస్తూనే అన్ని కట్టెలను తీసేసింది. చాలా గంటలు అది కష్టపడి పనిచేసి అక్కడున్న కట్టెలు అన్నిటినీ తీసేసింది. అంత కష్టంలో కూడా అది కొంచెం కూడా మొహం మార్చుకోకుండా సంతోషంగా చేసింది. కాకి అన్నయ్య, దయచేసి బయటికి రావడానికి ప్రయత్నించు. దాని మాటలు విని కాకి బయటికి రావడానికి ట్రై చేసింది మరియు బయటికి వచ్చేసింది. దాన్ని చూసి మైనా చాలా సంతోషించింది మరియు కాకి కూడా సంతోషంతో ఇలా అనింది. మైనా, నువ్వు నన్ను కాపాడ్డానికి ఎంత కష్టపడ్డావు. ఇంకా ఆ పనిలో నీ మూతి కూడా పాడైంది. అయినా నువ్వు ఓటమి ఒప్పుకోలేదు. నీకు చాలా చాలా ధన్యవాదాలు. ఏం పర్లేదు కాకి అన్నయ్య, ఇప్పుడు జలపాతం దగ్గరికి వెళ్ళి ఇదంతా మనం కడుక్కుందాము. దాని అవసరమేం లేదు, నువ్వు నాతో రా. దాని మాటలు విని మేనా కాకితో పాటు వెళ్తుంది. ఆ కాకి మేనాని ఒక గుహలోకి తీసుకెళ్ళింది. గోడ దగ్గర పెట్టిన తన యొక్క మాయా దండంని కాకి తీసింది. మొదట మేనా మీద తిప్పింది మరియు తన మీద తిప్పింది. ఇద్దరి శరీరం మీద ఉన్న బురద మాయమయ్యింది మరియు అది చూసి మేనా షాక్ అయిపోయింది. ఇది ఎలాంటి మాయ కాకి అన్నయ్యా? ఇది నా మాయా మంత్రదండం. నువ్వు నా ప్రాణం కాపాడావు, అందువల్ల నేను నీకొక బహుమతి ఇస్తాను. నన్ను కాపాడుతూ ఉండగా నీ మూతి పాడైంది కదా, ఇప్పుడు నేను నీ ముక్కుని మాయా ముక్కుగా చేసేస్తాను. అలా అంటూ మళ్ళీ ఇంకోసారి మేనా మీద ఆ దండంని తిప్పింది మరియు తన యొక్క ముక్కు బంగారు ముక్కుగా మారిపోయింది. ఇప్పుడు నీ ఈ మాయా ముక్కు ఇతర పక్షులకు సహాయం చేయడంలో నీకు ఉపయోగపడుతుంది. ఏ పక్షినైనా నువ్వు నీ ముక్కుతో తాకావంటే దాని యొక్క గాయం లేదా ఏదైనా నొప్పి ఒక్క నిమిషంలోనే మాయమైపోతుంది. చాలా ధన్యవాదం కాకి అన్నయ్య. ఇది నిజంగానే జరుగుతుందంటే అడవిలో ఉన్న జంతువులన్నిటికీ నేను సహాయం చేస్తాను. అలా అంటూ మేనా అక్కడి నుంచి వెళ్ళిపోయింది మరియు తన యొక్క గూటికి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయం ఎవరో ఏడుస్తున్నట్టు తనకి వినపడింది. ఆ శబ్దం పక్కన ఉన్న గూటి నుంచి తనకడి వినపడింది. మేనా ఆ శబ్దం విని వారి యొక్క గూటికి వెళ్లి చూస్తుంది. అక్కడ ఒక చిన్ని పక్షికి తన రెక్కల మీద దెబ్బ తగిలింది. పాపం, అది నొప్పితో బాధపడుతూ ఉంది. దాని యొక్క అమ్మ కూడా అది చూసి చాలా బాధపడుతుంది. నాన్న, కొంచెం అడ్జస్ట్ చేసుకో నాన్న. నల్ల కొండలకు వెళ్లి నేను నీలి పువ్వులను నీకోసం తీసుకొస్తాను. అది వేస్తే నీ దెబ్బంతా మాయమైపోతుంది నాన్న. కానీ నల్లకొండ చాలా దూరం ఉంది కదా, అప్పుడు దాకా ఇది దాని నొప్పిని తట్టుకుంటుందా? ఏం చెయ్యను మేనా బిడ్డ, ఇది తప్పితే వేరే దారే లేదు. నేను ఇప్పుడే వెళ్తున్నాను. ఒక్కసారి నేను సరిచేయడానికి ప్రయత్నిస్తాను. అలా అంటూ మేనా వెళ్లి తన యొక్క ముక్కుని దెబ్బ తగిలిన చోటు పెడుతుంది. అప్పుడు తక్షణం ఆ దెబ్బ మాయమైపోయింది మరియు నొప్పి కూడా లేకుండా పోయింది. అది సంతోషంతో ఎగురుతూ ఉంది. అరే అమ్మా, ఇప్పుడు నేను బాగైపోయానమ్మా. నాకిప్పుడు కొంచెం కూడా నొప్పి లేదు. చాలా ధన్యవాదాలు మైనా. నువ్వు లేకపోతే ఈ నొప్పి ఎప్పుడు నయమయ్యేదో నాకు తెలీదు. ఈ అడవిలో ఉన్న అన్ని పక్షుల్లో నువ్వు చాలా మంచి పక్షివి. ఏం పర్లేదు, ఇక మీదట ఏమైనా కావాలంటే నన్ను గుర్తు చేసుకోండి.
అలా అంటూ మేనా సంతోషంతో అక్కడి నుంచి తన గూటికి వెళ్ళిపోతుంది. సాయంత్రం అయ్యాక చిలుక మేనా గూటికొస్తుంది. మైనా, నేను విన్నాను నువ్వు నీ మాయా ముక్కుతో ఎలాంటి గాయానైనా మాన్పేస్తావని. నేను ప్రయత్నిస్తాను. ఎవరికి దెబ్బ తగిలిందో? నాతో పాటు రా మైనా. అలా అంటూ మేనా తనతో పాటు వెళ్ళిపోతుంది. అక్కడ చిలుక యొక్క సహోదరుడి కాలికి దెబ్బ తగిలింది. అందువల్ల అది చాలా బాధపడుతూ ఉంది. తనని ఇప్పుడే బాగు చేయడానికి నేను ప్రయత్నిస్తాను. అలా అంటూ మేనా తన యొక్క ముక్కుతో కాలిని తాకింది. తన యొక్క గాయం మాయమైపోయింది మరియు అది నించుంది. ఇద్దరూ కలిసి మేనాకి ధన్యవాదాలు తెలిపారు మరియు మేనా కూడా సంతోషంతో తన యొక్క గూటికి వాపస్ వెళ్ళిపోతుంది. ఈ విషయం అడవిలో అందరికీ తెలిసిపోతుంది మరియు ఈ మాట గోల్డీకి కూడా తెలుస్తుంది. మాయా ముక్క ఏంటి ఈ చెత్త? ఒకవేళ అది అలా ఉన్నా కూడా మరి పక్షుల నుంచి ఏం తీసుకోకుండానే ఎందుకు నయం చేస్తోంది? నేను ఇప్పుడే వెళ్ళి ఆ ముక్కుని తీసుకొని వస్తాను. అలా ఆలోచిస్తూ గోల్డీ తన గూటిలో ఉన్న కత్తిని తీసుకుని మరియు తన కాళ్ళ యొక్క వేళ్లల్లో పెట్టుకుని మేనా యొక్క గూటికి గోల్డీ వెళ్తుంది. మేనా తన దగ్గర ఉన్న చాకును చూసి చాలా భయపడుతుంది. గోల్డీ, ఈ చాకు దేనికోసం? అందరికీ ఉచితంగా వైద్యం చేయడం చాలు. ఇంకా ఇప్పుడు ఈ ముక్కుని ఇంకా నేను వేసుకుంటా. ఇంకా అందరి దగ్గర వైద్యానికి బదులుగా ఏదో ఒకటి తీసుకుంటా. అలా అంటూ మేనా యొక్క ముక్కుని ఆ కత్తితో కోసేసింది మరియు తన యొక్క ముక్కు కింద పడిపోయింది. మేనా చూడ్డానికి చాలా చండాలంగా ఉంది మరియు తన ముక్కు కింద పడి ఉండడం చూసి గట్టిగా ఏడ్చింది. గోల్డీ ఆ ముక్కుని తన కాళ్లల్లో పట్టుకుని అక్కడి నుంచి తన గూటికి వెళ్ళిపోతుంది. కానీ అది తన గూటికి వెళ్ళినప్పుడు దాని యొక్క గూటిలో కాకి ఉంటుంది. నువ్వు మైనా మీద దాడి చేశావా? దానికి గాయం చేశావు. కాకెన్నా, నువ్వు దయచేసి ఈ ముక్కును నాకు తగిలించు. దానికి బదులుగా నేను ఇక మీదట పక్షులకి నయం చేస్తాను. నీకు ఇతరులకు సహాయం చేయడంలో ఏమాత్రం మనసుండదని నాకు తెలుసు. అలా అంటూ కాకి తన యొక్క దండాన్ని తిప్పింది. మళ్ళీ చూస్తున్నప్పుడే తన యొక్క ముక్కు రాయిగా మారిపోయింది. అప్పుడు తన యొక్క ముక్కు చాలా బరువైపోయింది మరియు నొప్పితో అది ఏడుస్తూ ఉంది. కాకి అక్కడి నుంచి ఎగిరి మేనా యొక్క గూటికి వెళ్ళిపోయింది. అది తన గూటిలో పాపం ఏడుస్తూ ఉంటుంది. మైనా, నువ్వు ఏడవడం ఆపేయి. నేను ఇప్పుడే నీకు నయం చేస్తాను. అలా అంటూ మేనా మీద కూడా దండాన్ని తిప్పింది. మరియు తన యొక్క ముక్కు మళ్ళీ తిరిగి వచ్చేసింది. అది సంతోషంతో ఎగురుతూ ఉంటుంది మరియు కాకి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ మేనా యొక్క మనసు చాలా మంచిది. అది అక్కడి నుంచి గోల్డీ యొక్క గూటికి వెళ్ళింది మరియు తన యొక్క ముక్కుని సరిచేసేసింది. దీన్ని అందరూ చూశారు మరియు మేనాని పొగడడం ప్రారంభించాయి. మరియు గోల్డీ మేనా దగ్గర క్షమించమని అడిగింది. దాని తర్వాత మేనా చాలా సంతోషంతో తన యొక్క గూటికి వెళ్ళిపోయింది.